హలో ఎవరిబడి, నేను బివి సత్యనాగేష్. ఈరోజు వీడియో ఒక సామెతతో మొదలు పెడతాను. మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి కూడా మా ఇల్లు అంతే దూరం. ఇది చాలా పాపులర్ సామెత. హ్యూమన్ రిలేషన్స్ విషయంలో ఇది పూర్తిగా అన్ని చోట్ల కుదరదేమో అనిపిస్తూ ఉంటుంది. అసలు మామూలుగా కూడా మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మా ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం కూడా ఒక విధంగా కుదరదు కూడా. అది ఎలాగో చూద్దాం. సపోజ్ మీ ఇంటి నుంచి మా ఇంటికి దూరం 1 కిలోమీటర్ అనుకుందాం. కానీ మా ఇంటి నుంచి మీ ఇంటికి వెళ్ళడానికి 2 కిలోమీటర్లు పడుతుంది. కారణం ఏంటంటే వన్ వే ట్రాఫిక్. అంటే డిస్టెన్స్ సేమ్ ఉండొచ్చు. అంటే మామూలుగా కొలుచుకుంటే మీ ఇంటికి మా ఇంటికి డిస్టెన్స్ మధ్యలో 1 కిలోమీటరే ఉండొచ్చు. కానీ ఒకరింటి నుంచి ఒకరింటికి 1 కిలోమీటర్ అయితే వన్ వే ట్రాఫిక్ ఫాలో అయితే 2 కిలోమీటర్లు పడుతుంది అనేది నిజమే కదా. హ్యూమన్ రిలేషన్స్ విషయంలో ఇది పూర్తిగా అన్ని చోట్ల కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ వన్ వే ట్రాఫిక్ లవ్ అంటారు. అంటే ఏంటి, ఒకరు లవ్ చేస్తారు, రెండో వాళ్ళు లవ్ చేయరు. అయితే వాళ్ళు ఏదో ఫ్రెండ్స్ అంటారు. ఇది వన్ వే ట్రాఫిక్ లవ్. అలాగే అది మనం చాలాసార్లు చాలా విషయాల్లో వింటూ ఉంటాం. అలాగే బాస్కి సబార్డినేట్ చాలా రెస్పెక్ట్ ఇస్తాడు, విష్ చేస్తాడు. నమస్తే అను, నమస్తే సార్ అను, గుడ్ మార్నింగ్ సార్ అను, గుడ్ మార్నింగ్ మ్యామ్ అను, ఏదో ఒకటి విష్ చేస్తారు. కానీ సబార్డినేట్కి బాస్ విష్ చేయటం అనేది జనరల్గా మనం చూడం. ఎక్కడే ఎక్సెప్షన్స్ ఉంటే ఉండొచ్చు. అలాగే ధర్మం చేసేవాడు, ధర్మం తీసుకునేవాడు. ధర్మం చేసేవాడికి ధర్మం తీసుకునేవాడు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు. రివర్స్లో జరుగుతుందా లేదా అనేది అరుదుగా. అంటే ధర్మం చేసేవాళ్ళు కూడా కొంతమంది మహానుభావులు ఉంటారు. ధర్మం తీసుకునే వాళ్ళని కూడా వాళ్ళు నేను నారాయణ సేవ చేస్తున్నాను అనుకుంటూ చేస్తారు, కనుక చాలా రెస్పెక్ట్ ఇస్తారు. కానీ జనరల్గా మనం అబ్జర్వ్ చేస్తే ధర్మం చేసేవాడిదే పై చేలా ఉంటుంది. కనుక అన్ని చోట్ల ఈ సామెత అంటే పర్టికులర్లీ హ్యూమన్ రిలేషన్స్లో అన్ని చోట్ల కుదరదు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఎక్కడా కూడా రిలేషన్స్ పాడు చేసుకోకుండా కొన్ని విషయాల్లో మినహాయింపు ఉంటుందనేది యాక్సెప్ట్ చేస్తే తప్పకుండా మన హ్యూమన్ రిలేషన్స్ బాగుంటాయి. అంతేగాని ప్రతి చోట మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి కూడా మీ ఇల్లు ఎంత దూరం, కనుక జాగ్రత్తగా గుర్తుపెట్టుకో, అది ఆలోచించుకుని మాట్లాడు అని ప్రతి చోట అనేయడానికి లేదని చెప్తూ నేను ఇంతటితో ముగిస్తున్నాను. సో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని చెప్తూ సెలవు తీసుకుండా ఇంతటితోటి వీడియోని ముగిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.